ట్రైలర్ ఎలా వచ్చిందన్నా, ఎలా ఉంది పరిస్థితి? యా సూపర్ బ్రదర్. ఇంతవరకు బాలకృష్ణ రాయలసీమ తెలంగాణ స్లాంగ్నే చూసాము. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఆ డైలాగ్స్ చూడబోతున్నాం. అల్టిమేట్గా ఉంది. ఇంతవరకు ఇండియా చరిత్రలో ఇలాంటి సనాతన ధర్మాన్ని బేస్ చేసుకొని మూవీ ఇంతవరకు రాలేదు. శివ తాండవం బాలకృష్ణ ఆడబోతున్నాడు. ఇంతవరకు బాలకృష్ణ డైలాగ్స్తోనే చూసాము. ఇక్కడ డైలాగ్స్తో పాటు ఆ ఫైట్స్, ఎలివేషన్స్ అల్టిమేట్గా ఉంది. ఆ ఈశ్వరుడే భూమికి వచ్చి సింహం గర్జించినట్టు శివతాండం చేశాడు బాలకృష్ణ. డైలాగ్స్ అయితే ఫ్యాంటాస్టిక్ బ్రో. ఇంకా ఓకే భయ్య, అట్లా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ మన మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ నచ్చలేదని కామెంట్ చేస్తారు. వాళ్ళ గురించి ఏమంటావు నువ్వు? నో బ్రదర్, బాలకృష్ణ ఈజ్ ఎవర్ గ్రీన్. ఆయనది ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది. అతను తరువాతే వీళ్ళంతా, ఎందుకంటే అతను సీనియర్ యాక్టరు, గ్రేట్. అతను అసలు రికార్డులు స్టార్ట్ అయింది అతని వల్ల. నరసింహానాయుడు, సమరసింహారెడ్డి అలాంటి అల్టిమేట్ డైలాగ్స్, ఫైట్ సీన్స్ ఎంటర్ చేసిందే బాలకృష్ణ గారు. ఆ తర్వాత సింహ, ఇప్పుడు చాలా సినిమాలు అతను బ్లాక్ బస్టర్ అయ్యాయి. అంటే అతనిది ఒక ట్రెండ్, అతను డిఫరెంట్. అతనిలా ఎవరు యాక్టింగ్ కూడా దరిదాపులకు కూడా రాదు. ఎందుకంటే డైలాగ్ చూడు, ఏ డైలాగ్ చూసినా అల్టిమేట్గా ఉన్నాయి ఇందులో. ఓకే భయ్య, అట్లాగే యూపీ కుంభమేళ గురించి ఈ స్టోరీ బాగా ఉండబోతుంది. యూపీలో కూడా ఇది రిలీజ్ కాబోతుంది. yes of course. మరి దాని గురించి అక్కడ ఏమైనా ఫ్యాన్స్ పెరుగుతారా, ఏమైనా ఎట్లా ఉంది? ఆఫ్ కోర్స్ బ్రో, ఎందుకంటే ఇది వరల్డ్ వైజ్ గా రిలీజ్ అవుతుంది. ఇందులో డైలాగ్స్ కూడా నువ్వు ఏ దేశానికి వెళ్ళినా నీకు ఒక మతం కనిపిస్తుంది, కానీ ఈ దేశంలో ఏడకెళ్ళినా ఒక ధర్మం వినిపిస్తుంది. అదే సనాతన హైందవ ధర్మం అని. ఆ డైలాగ్ అయితే గూస్ బంప్స్, వరల్డ్ లెవెల్లో ఆ డైలాగ్ ఉండబోతుంది. చాలా డైలాగ్స్. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కి నవ్వుతానో, ఏ సౌండ్కి నరుకుతానో తెలవదు నా కొడక, ఊహకు కూడా అందదు. డోంట్ టచ్ మై కాన్సార్. 8 కంటాలు తెగాల, రక్తం చిందాల. ఎవ్రీ డైలాగ్ మైండ్ బ్లోయింగ్ బ్రో. సూపర్గా ఉన్నాయి, అల్టిమేట్గా ఉన్నాయి డైలాగ్స్. చూసుకున్నా దేశం వైపుకి వస్తే నువ్వు ఖండిస్తావేమో, భగవంతుని వైపు వస్తే నేను ఖండిస్తాను. నీ దృష్టిలో ఇది సర్జికల్ స్ట్రైక్ అని. సూపర్ డైలాగ్స్ బ్రో. ఏ డైలాగ్ తీసుకున్నా అల్టిమేట్గా ఉన్నాయి. బాలకృష్ణ ఇంతవరకు మనం సమరసింహారెడ్డి, నరసింహ నాయుడులోనే డైలాగ్ చూసాము. ఇందులో అద్భుతమైన డైలాగ్స్ చూడబోతున్నాం. ఆ ఫైట్ సీన్స్ కూడా అల్టిమేట్గా ఉన్నాయి. ఆ ఈశ్వరుడే వచ్చి ఫైట్ చేసినట్టుగా శివతాండవం ఆడాడు బాలకృష్ణ. 60+ ఏజ్లో కూడా ఎలా అల్టిమేట్గా ఫైట్స్, ఆ డైలాగ్స్, ఆ డెలివరేషన్స్, ఆ ఎలివేషన్స్ తీయడం అనేది ఇంపాసిబుల్ బ్రదర్. yes అట్లాగే ట్రైలర్ లో బాలయ్య బాబు ఏ ట్రైలర్ లో అయినా ఒక డైలాగ్ లేదా 2 డైలాగ్. yes ఈ సినిమాలో మైండ్ డైలాగ్ వదిలారు. yes of course. కానీ ఫేస్బుక్ లో గానీ యూట్యూబ్ లో గానీ అంత కేజ్ కనపడలేదని కామెంట్. నో బ్రదర్, ఇంతవరకు బాలకృష్ణ రికార్డులే చెరిపేస్తాడు బ్రో. ఇంతవరకు వెంకటేష్ కి, నాగార్జున కి, చిరంజీవికి ఉన్న రికార్డ్స్ అన్ని తుడిచిపోతాయి. ఒక యాజ్ ఎ సీనియర్ యాక్టర్ గా తన అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ బ్రో. ఆ పెర్ఫార్మెన్స్ ఇంకెవరు చేయలేరు. అఖండ తర్వాత ఇది అఖండ 2గా రాబోతుంది. అఖండమే ఒక విధ్వంసం సృష్టించింది. బాక్సులు పగిలిపోయాయి. ఈసారి థియేటర్లు వరల్డ్ వైజ్ గా పగిలిపోతున్నాయి. బాలకృష్ణ జై బాలయ్య ఇండియాలోనే ఇంతవరకు మారుమోగింది. వరల్డ్ వైజ్ గా జై బాలయ్య కాదు, సనాతన ధర్మం వైపు ఇండియా ఒక క్రేజ్ లో ప్రధానమంత్రికి కూడా ఇది చాలా సూపర్ సినిమాగా వెళ్ళబోతుంది. అతను కూడా ఈ సినిమా చూడబోతాడని నా నమ్మకం ఉంది బ్రదర్. షూర్. ఓకే భయ్, అట్లాగే ఇప్పుడు ఐబామ్ అనేది మన రాష్ట్రంలో బాగా హైలైట్ అయింది. రేపు ఈ సినిమా హాల్ మీద ఏమైనా ప్రభావం చూపించింది అంటారా? నో బ్రదర్, యాక్చువల్గా ఏ హిట్ సినిమాకి కూడా ఐబొమ్మ అసలు ఆపలేదు. ఏదో నార్మల్గా ఉండే సినిమాలకే ఐబొమ్మలో చూస్తారు. బ్లాక్ బస్టర్ అసలు బాలకృష్ణ సినిమా హిట్ టాక్ వస్తే అసలు 1 month ఖాళీ కూడా ఉండవు బ్రో. థియేటర్స్ దద్దరిల్లిపోతాయి అంతే. ఎస్.